ఇదే ప్రతిసారి అన్న చెప్తూ ఉంటాడు. మాకు అలవాటు అయిపోయింది. ఈ దుర్మార్గుడు ఎప్పుడు మాకు విసిగిస్తూ ఉంటాడు. ఆరాధన ఆరాధన ఆరాధన, దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి ఆరాధించండి, ఇదే చెప్తూ ఉంటాడు. ఇంకేం పని పాటలేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఇదేమంటే ఆరాధన వాక్యం కాబట్టి నేను అదే చెప్పాలి. ఇంకా వేరే చెప్తానికి నాకు ఛాన్స్ లేదు. సో దేవుడు నాకు 2 మాటలు లేదా 3 మాటలు దేవుడు ఈ దినమున మీతో పంచుకోవాలని దేవుడు నాకు 2-3 మాటలు ఇచ్చాడు. ఆ మాటలు మీతో నేను కాదు, దేవుడు మీతో పంచుకోబోతున్నాడు. నా మాటలు వినొద్దు. నా మాటలు వింటే మీకు ఎలాంటి యూజ్ ఉండదు. నా మాటల వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? నేను కాదు మాట్లాడేది. రెండోది ఏంటంటే, నేను తెలివిగలవాడిని కాదు, జ్ఞానవంతుడిని కాదు. ఒకరోజు ఎప్పుడైనా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు, లేకపోతే చర్చి అయిపోయిన తర్వాత ఒకసారి తులసిని కూర్చోబెట్టి అడగండి, మీ ఆయన ఎంత తెలివిగల్లోడు, మీ ఆయన ఎంత జ్ఞానవంతుడని ఒకసారి అడగండి. జనరల్గా షాప్కి వెళ్తే ఎవరైనా వస్తువు ఉంటుంది, అది 100 రూపాయలు వస్తువు జనరల్గా మాట్లాడుకుని, మీకు బాగా తెలుసు, బేరాలు ఆడుతూ ఉంటారు కదా. బేరం ఆడి 100 రూపాయలు దాన్ని 70 రూపాయలు 50 రూపాయలు కొనుక్కుంటూ ఉంటారు. బట్ నేనేం చేస్తానంటే 100 రూపాయల వస్తువుని 150 రూపాయలు 200కు కొంటూ ఉంటాను. సో అడగండి ఎంత తెలివిగలను. పోనీ చదువు అంటారా? ఓకే, ఉంది, పీజీ ఉంది, కానీ నాకు ఇప్పటికీ రాయడము లేకపోతే చదవడం సరిగా రాదు. ఒక్కొక్కటి నా ఫౌండేషన్ గురించి ఒకసారి కనుక్కోండి. నేను 3వ తరగతి 3 సార్లు చదివాను, 5వ తరగతి 2 సార్లు చదివాను. సో ఒక్కొక్కటి ఫౌండేషన్ వేసుకుంటూ వచ్చాను. కాబట్టి చదువు కూడా కొంచెం లేట్ అయింది. బట్ దేవుడిచ్చిన జ్ఞానంతో పీజీ వరకు చదివాను తప్ప నాకు అంత జ్ఞానం కూడా లేదు. చదువులో కూడా నేను పూర్ణి. బట్ ఏదైనా నా మాటలు కాదు, నేను అంత జ్ఞానవంతుడిని కాదు. బట్ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే బలపరుస్తాయి. అవి మీకు యూజ్ అవుతాయి. ఓకేనా? యెహోషువ 6:1-19 వరకు చదువుకుందాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1-19. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండును, లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆవరించి ఏకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలేను. 7వ దినమున మీరు 7 మారులు పట్నం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదువలెను. మానక ఆ కొమ్మలతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రకారము కూలును గనుక జనులు తమ ఎదుటకు చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందహాసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందహాసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలెను వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణము చుట్టుకొని ఉడని యూదులు యెహోవా మందహాసమునకు ముందుగా నడవలేనని ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిన పట్టుకొని సాగుచు ఆ బూరల ధ్వనిని ఊదుచుండగా యెహోవా నిబంధన మందహాసము వారి వెంట నడిచెను. సో ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు నాకు 2 మాటలు లేదా 3 మాటలు దేవుడు తెలియచేశాడు. ఈ దినంన ఆ 3 మాటలు మీతో పంచుకుంటాను. దీనికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, మహాపరిశుద్ధుడా, స్తోత్రము తండ్రి, నీతిమంతుడా, నీతి సూర్యుడా, స్తోత్రము తండ్రి, జ్ఞానం లేనివాడను తెలివి లేనివాడను నీ సన్నిధిలో నీవే నిలిపెచ్చావు తండ్రి. నీవే మాట్లాడండి, నేను మాట్లాడడం కాదు, కానీ దేవా ఈ వాక్యముతో వారితో మీరు మాట్లాడండి. వారి హృదయంలో దేవా ధైర్యపరచండి. దేవా వారు ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా నీ సన్నిధిలో ఆరాధించాలో ఆ జ్ఞానము దేవా వారికి తెలియచేయండి. వారితో మీరు మాట్లాడండి, వారి బలపరచండి తండ్రి. దేవా నీ సన్నిధిలో ఉన్న ఏ బిడ్డ దేవా ఉట్టిగా ఉండకూడదు. ఎవరు దేవా నీ సన్నిధిలో ఆరాధించకుండా ఉండకూడదు. ఎవరు నీ వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరచుకోకుండా ఉండకూడదు తండ్రి. దేవా వారి హృదయములతో మీరు మాట్లాడండి, వారిని మీరు బలపరచండి తండ్రి. దేవా నీ రెక్కల చాటున ప్రతి హృదయము దేవా
దేవా నింపబడాలి తండ్రి. దేవా నీ వాక్యముతో నింపబడాలి, నీ ఆరాధనతో నింపబడాలి దేవా, నీ కార్యములతో వారి హృదయములు నింపబడాలి దేవా. వారితో నీవు మాట్లాడండి తండ్రి, నీవు మాట్లాడండి, నీవు నిలబడండి తండ్రి దేవా. నీ ఆత్మతో, నీ బలముతో దేవా వారితో మీరు మాట్లాడి నీ బలమైన రెక్కల చాటున నన్ను ఆ బిడ్డలందరినీ దేవా నీవే కాపాడి దేవా, నీవే నీ మాటతో నింపమని, ఇదెంత పడితే క్షమించమని సదాకాలం తోడైన యేసే నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సో మీరందరూ ఆల్మోస్ట్ క్రైస్తవులే, మీ అందరికీ ఈ మాట తెలిసిందే. ఎన్నోసార్లు ఎన్నో పాటల్లో కూడా మీరు ఈ మాటలు పాటలుగా పాడుకున్నారు. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలుకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నేను నడిపించబోతున్నాను, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకు ఒక వాగ్దానాన్ని చేశాడు. సో ఇక్కడ నా మొదటి మాట ఏంటంటే, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో రకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం న్యూ ఇయర్ రాగానే వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాము. ఆ వాగ్దానాన్ని తీసుకొని ఆ రోజు లేకపోతే తర్వాత రోజు మనం ప్రార్థిస్తాం, తర్వాత దాని గురించి మర్చిపోతాం. లేకపోతే దేవుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఎప్పుడు నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దాని గురించి మనం మర్చిపోవడం, లేకపోతే దేవుడు ఆ వాగ్దానానికి ముందు ఒక నియమం పెట్టుంటాడు, ఆ నియమాన్ని మనం పాటించకపోవడం వల్ల ఆ వాగ్దానాన్ని మన జీవితంలో పొందుకోలేకపోతూ ఉంటాం. సో ఇక్కడ కూడా మీరు సందర్భం చూస్తే దేవుడు ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం చేశాడు, కానాను దేశానికి మిమ్మల్ని నేను నడిపించబోతున్నాను, మీరు సిద్ధంగా ఉండండి. పాలు తేనెలు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారు. అయితే ఈ దేశం కాదు, కానీ మీకు పాలు తేనెలు, మీకు సుఖమైన జీవితాన్ని పొందే ఒక మంచి దేశానికి మిమ్మల్ని నేను నడిపించబోతున్నాను అని చెప్పి దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆ వాగ్దానాన్ని వాళ్ళు పట్టుకొని తమ కానాను యాత్రను వాళ్ళు ప్రారంభించి ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏమొచ్చిందంటే ఎరికో గోడలు వచ్చాయి. వాళ్ళు వెళ్ళే జీవితంలో, వాళ్ళు వెళ్ళే మార్గంలో ఒక అడ్డుగోడ నించుంది. ఒక అడ్డుగోడ వాళ్ళ ప్రయాణానికి అడ్డంగా ఉంది. సో అప్పుడు ఏం జరిగింది అనేది ఈ వచనం ఇక్కడ దేవుడు రాపించాడు యెహోషువతో. సో అప్పుడు ఏం జరిగిందంటే, గోడలున్న తర్వాత దేవుడు వాళ్ళు ప్రార్థన చేశారు, దేవా నువ్వేమో మమ్మల్ని కానాను దేశం పంపిస్తానన్నావు కదా, మళ్ళీ మేము వెళ్ళేటప్పుడు మాకు ఇక్కడ గోడలు అడ్డుగా ఉన్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారు, మా పరిస్థితి ఏంటి, మళ్ళీ మేము ముందుకు వెళ్ళాలా లేకపోతే ఎటు వెళ్ళాలి, ఏంటి మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు కొన్ని మాటలు వాళ్ళతో చెప్పాడు, మీరు భయపడొద్దు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పక్షంలో యుద్ధం చేసేవాడు నరుడు కాదు, నేను మీ పక్షంలో యుద్ధం చేస్తున్నాను కాబట్టి మీరు భయపడద్దు. మీరు ఏం చేయాలంటే 7 దినములు ఆ గోడ చుట్టూ, ఆ ప్రాకారం చుట్టూ నడుస్తూ ఉండాలి. 7వ దినమున మీ మధ్యలో గొప్ప కార్యము జరగబోతుంది. సో మీరు నేనేదైతే మీకు వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని మీరు పొందుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు దాన్ని పొందుకోవాలంటే నేను మీకు ముందుగా కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను, లేకపోతే కొన్ని మాటలు చెప్తున్నాను, దాన్ని మీరు పాటించాలి. 7 దినములు మీరు నడుస్తూ ఉండాలి. 7వ దినమున మీ జీవితంలో గొప్ప కార్యము, లేకపోతే మీ మార్గంలో మీరు ఏదైతే అడ్డుగా ఉందనుకుంటున్నారో ఆ మార్గంలో మీకు గొప్ప విజయము కలగబోతుంది. సో నేను చెప్పినట్టు చేయండి అన్నప్పుడు వాళ్ళు 7వ దినం ఏం చేశారంటే, ఇదే అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే 16వ వచనంలో చూస్తే, 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణము మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? మీరు గట్టిగా కేకలు వేయండి. 6 దినములు మీరు తిరిగారు, 6 దినములు మీరు దేవుడు మీకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆజ్ఞ ప్రకారము మీరు తిరిగాడు. ఇప్పుడు ఏమొచ్చింది? దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసే దినము వచ్చింది. ఈ దినమున మీరు మౌనంగా ఉండొద్దు, ఈ దినమున మీరు కామ్గా ఉండొద్దు. ఇదేంటంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసే దినము. ఇంకా కార్యం వాళ్ళు చూడలేదు, ఇంకా గోడలు పడిపోలేదు, ఇంకా వాళ్ళకి మార్గం అనేది సరళం అవ్వలేదు. కానీ మార్గం సరళం అవ్వకముందే, దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయకముందే ఏమని చెప్తున్నాడంటే, మీరు గట్టిగా కేకలు వేయండి. ఎందుకు కేకలు వేయాలో తెలుసా? దేవుడు మీ జీవితంలో ఈ దినమున ఇంతకు ముందు ఎప్పుడూ చూడని గొప్ప కార్యము మీ ముందు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి కేకలు వేసి దేవుని కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. సో వాళ్ళ జీవితంలో కూడా
గొప్ప కార్యము చూశారు, ఇంతకు ముందు చూశారు, కానీ ఎప్పుడు ఈ గోడలు పడిపోవడం చూడలేదు. ఆ గోడలు కట్టిన ఆ రాజు, ఆ దేశపు రాజు ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేల్ వాళ్ళు గొప్పవాళ్ళే, ఇశ్రాయేల్ వాళ్ళ దేవుడు ఎన్నోసార్లు వాళ్ళకి విజయాన్ని అనుగ్రహించిన వాడే, కానీ నా ముందు, నేను కట్టిన ఈ గోడల ముందు వాళ్ళ విజయము పనికిరాదు. నేను చాలా బలమైన గోడలు కట్టాను, నా దేశంలోకి ఎవరైనా అడుగు పెట్టాలంటే వాళ్ళ వల్ల కాదు, ఆఖరికి ఇజ్రాయిల్ దేవుడి వల్ల కూడా కాదు అని చెప్పి అతను ఏం చేశాడంటే, ఎమ్మటినే ఆ గోడలు మొత్తం, ఆ డోర్స్ మొత్తం మూసేసి ఇంకా వాళ్ళు రారు అని చెప్పి చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. అయితే వీళ్ళు 6 రోజులు తిరుగుతూ ఉన్నప్పుడు పైనుంచి సైనికులు చూస్తూ ఉన్నారు. ఇదేంటి, ఎవరైనా యుద్ధానికి వస్తే ఆ తలుపులు ఎలా పలగొట్టాలనో చూస్తారు, లేకపోతే ఆ గోడలు పైకెక్కి ఎలా యుద్ధానికి రావాలనో చూస్తారు. వీళ్ళేంది పిచ్చోళ్ళలాగా దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని 6 దినములు చూస్తూ ఉన్నారు. బట్ 7వ దినం వచ్చినప్పుడు వాళ్ళు గట్టిగా అరిచినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, వీళ్ళు 6 దినములు తిరిగారు కదా, కామ్గా ఉన్నారు, ఈరోజు ఏంటి ఇంత గట్టిగా అరుస్తున్నారు, ఇంత గట్టిగా దేవుని స్తుతిస్తున్నారు, ఏంటి వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, లేకపోతే వీళ్ళకి ఏమైనా మతిపోయిందా? యుద్ధానికి వచ్చినవాడు యుద్ధం చేయాలి, ఈ అరుపులేంది, ఈ గోలలేంది, ఈ తిరుగుళ్ళేంది అని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద కామెంట్స్ వేయడము, లేకపోతే వీళ్ళు పిచ్చోళ్ళుగా చూడడము చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు అరిచారో, ఎప్పుడైతే దేవుని వీళ్ళు స్తుతించారో, అప్పుడు ఏమైందంటే ఆ గోడలు అనేవి పగిలిపోయాయి. ఆ గోడలు అక్కడ లేవు. ఆ గోడలు మొత్తము ఎవరైతే ఆ రాజు అనుకున్నారో, ఆ సైనికులు అనుకున్నారో, ఆ ప్రజలు అనుకున్నారో, ఈ గోడల్ని ఎవరు పలగొట్టలేరు, ఈ గోడలు ఎవరు తీయలేరు అనుకున్నప్పుడు, దేవుడు వాళ్ళ పక్షంలో ఉన్నప్పుడు, దేవుడు ఏదైతే అసాధ్యం అనుకున్నారో, ఏదైతే ఇది కాదు అనుకున్నారో, వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు. మన జీవితంలో కూడా యాక్చువల్గా నేను కూడా కొన్ని రోజుల నుంచి ఏంటంటే కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నాను, కొన్ని ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్నాను. అది బయట విషయాలు కానీ, ఇంకొక విషయాలతో నేను చాలా బాధపడుతున్నప్పుడు, అప్పుడు నేను కూడా చాలాసార్లు కృంగిపోయాను. యేసయ్య ఏంటి మళ్ళా, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనం తప్పు చేయము, కానీ తప్పు చేయకుండా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. మనము మన తప్పు ఉండదు, లేకపోతే మనం దేవుని విషయంలో కూడా నీతిగా నిజాయితీగా ఉంటూనే ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే శ్రమలు వస్తూ ఉంటాయి. అలా శ్రమలు వచ్చినప్పుడు, అలా బాధలు వచ్చినప్పుడు, అలా కష్టం వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఆటోమేటిక్గా కృంగుదల వస్తూ ఉంటుంది. యోబు జీవితంలో కూడా చాలా రకాల శ్రమలు వచ్చాయి. అతను తప్పు చేయలేదు, అతను నీతిమంతుడై ఉన్నప్పుడే శ్రమలు వచ్చాయి, అతను నీతి కలిగినప్పుడే అతనికి ఇబ్బందులు వచ్చాయి. మన జీవితంలో కూడా అలాంటి ఇబ్బందులు, అలాంటి కష్టాలు వస్తున్నప్పుడు ఏంటి ప్రభు, ఊకనే ఆటోమేటిక్గా కృంగిపోతూ ఉంటాం. మనం కూడా కృంగిపోతున్నాం. నేను కూడా అలా కృంగిపోయినప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, నేను లేదా? నువ్వు ఒంటరిగా ఉంటే కృంగిపోవు, నువ్వు ఒంటరి వాడివైతే నువ్వు బాధపడు, నువ్వు ఒంటరి వాడివైతే ఓకే ఇంకా నాకు ఎవరు లేరు, ఇంకా నా జీవితం ఇంతే అని నువ్వు దిగులు పడు. కానీ నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు నీడగా ఉన్నాను. ఇశ్రాయేలులకు కూడా వాళ్ళు శక్తిమంతులు కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళు ఏం కాదు, వాళ్ళు యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఏమీ కాదు. ఆ గోడల్ని వాళ్ళు పలగొట్టడానికి వాళ్ళ శక్తి చాలదు, కానీ వాళ్ళు ఒంటరిగా లేరు. కానీ వాళ్ళతో పాటు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. మన జీవితంలో ఇక్కడ కూర్చున్న మీరు అందరి జీవితంలో ఏదో ఒక కష్టాలు, ఏదో ఒక బాధలు, ఈరోజు ఈ దినమున నా జీవితంలో ఈ కష్టం లేదు, నా జీవితంలో ఈ బాధ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే చేయొద్దండి. హ్యాపీ, నా జీవితంలో ఏ కష్టమూ లేదు, నేను హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ప్రతి వారి జీవితంలో ఏదో ఒక కష్టము, ఏదో ఒక నష్టము ఉంది. కానీ ఆ కష్టంలో, ఆ నష్టంలో కూడా ఎవరున్నారో తెలుసా? మీతో పాటు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ జీవితంలో కూడా కష్టం వచ్చింది, ఒక ఎత్తైన గోడ వాళ్ళ జీవితంలో ఉంది, వాళ్ళ మార్గంలో. మన జీవితంలో కూడా మనం వెళ్ళే మార్గంలో ఇలాంటి గోడలే, ఇలాంటి శ్రమలే వస్తూ ఉంటాయి. కానీ ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో నీ దేవుడు నీతో ఉన్నాడు. ఆ శ్రమ నుంచి నిన్ను దేవుడు విడిపించగలడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. సో ఆ శ్రమలో, ఆ కష్టాలు దేవుడు నిన్ను విడిపిస్తాడని చెప్పి దానిని బట్టి దేవుని స్తుతించాలి, వీళ్ళు కూడా వాళ్ళ జీవితంలో కష్టం ఉంది, నష్టం ఉంది, ఇంకా కార్యం చూడలేదు, కానీ దేవుడు చేయబోతున్నాడు అనే నమ్మకంతో దేవుని ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ఎప్పుడైతే ఇది మన జీవితంలో ఉంటుందో, మన జీవితంలో ఏవైతే మీరు ఇప్పుడు కష్టాలు, నష్టాలు, బాధలు అనుకుంటున్నారు చూసారా, వాటి నుంచి
దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. నా బిడ్డ విశ్వాసం ఉంచాడు నా ఎడల, ఈ కార్యము తన జీవితంలో చూడబోతున్నాడని చెప్పి తను విశ్వాసం ఉంచాడు కాబట్టి, తను నమ్మాడు కాబట్టి నేను తన జీవితంలో ఈ కార్యము చేయబోతున్నాను. ఒకవేళ ఇశ్రాయేలు వాళ్ళు ఆ నమ్మకం లేకుండా ఉంటే, ఇశ్రాయేలు వారు ఆ విశ్వాసం లేకుండా ఉంటే, ఇశ్రాయేలు వాళ్ళు ఆ దినమున దేవుని గూర్చి గట్టిగా కేకలు వేయకపోతే, దేవుని ఆరాధించకపోతే వారి జీవితంలో ఆ కార్యము జరిగేది కాదు. మన జీవితంలో కూడా ఎందుకు కార్యాలు జరగట్లేదు, ఎందుకు మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నోసార్లు దానికోసం కష్టపడుతున్నాం, కానీ ఎందుకు అవి మన జీవితంలో జరగట్లేదంటే మనం ఈ స్థితిలో లేమేమో, దేవుని ఆరాధించే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామేమో, దేవుని స్తుతించే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామేమో. ఈ నిర్లక్ష్యమే నీ జీవితంలో, నా జీవితంలో ఒక ప్రతిఫలం మనం పొందలేకపోవడానికి కారణము. మనము ఎన్నోసార్లు ఎంతోమంది సేవకులు ఏం చెప్తూ ఉంటారంటే, ఆరాధించండి, స్తుతించండి, ఆరాధించండి, స్తుతించండి. వాళ్ళు చెప్పాల్సిన అవసరం, వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసి ఉంటే, లేకపోతే మీరు నమ్మకం ఉంచు. ఎందుకంటే క్రైస్తవుడు అంటే విశ్వాసి, విశ్వాసుల్ని క్రైస్తవులు అంటారు. క్రైస్తవులకు ఉన్న పేరు, మరొక పేరు ఏంటంటే విశ్వాసము. మీకు విశ్వాసము లేకుండా దేవుని సన్నిధిలో మీరు క్రైస్తవులుగా ఉండటకు, లేకపోతే మీరు ఆరాధించడాలంటే విశ్వాసం ఉంటే చాలు. దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేస్తున్నారు. సమస్యలు ఉన్నాయి, లేవని అనట్లేదు. కష్టాలు ఉన్నాయి, లేవని అనట్లేదు. ఇబ్బందులు ఉన్నాయి. నేను ముందుకు వెళ్ళాలంటే నాకు అసలు అంధకారమే కనిపిస్తుంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. నేను పిరికివాడినే, నేను చాలా 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 పిరికివాడిని, నేనేం చేయలేను. కానీ నేను విశ్వాసం ఉంచాను, నాతో పాటు దేవుడున్నాడు. ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో దేవుడు నన్ను విడిపించబోతున్నాడు. నేను కృంగినప్పుడు, నేను బాధపడినప్పుడు, అప్పుడు ఒక సేవకుడు నాతో ఏం చెప్పాడంటే, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నువ్వు కృంగావు అంటే, నువ్వు బాధపడుతున్నావు అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? నువ్వు దుష్టునికి అవకాశం ఇస్తున్నావు. నీ దేవుడు చేయలేకపోతాడు, ఇంకా నీ దేవుడి వల్ల కాదు అని చెప్పేసి నువ్వు దుష్టునికి ఒక అవకాశం ఇస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు కృంగావంటే, నువ్వు బాధపడుతున్నావు అంటే ఎవరి నామంకి అపకీర్తో తెలుసా? ఎవరి నామాన్ని నువ్వు తగ్గిస్తున్నావా తెలుసా? నీ దేవుడైన యెహోవా నామమును నువ్వు తగ్గిస్తున్నావు. నీ జీవితంలో కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు స్తుతి చెల్లిస్తావో, దేవా నా జీవితంలో ఈ కష్టం నుంచి నువ్వు విడిపించబోతున్నావు, నా జీవితంలో ఈ కష్టం నుంచి, ఈ బాధ నుంచి నీవు నన్ను విడిపిస్తున్నావు అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయగలగలడు. దేవుడు కార్యాలు చేయడమే కాదు, కానీ దేవుడి నామముకు మహిమ వస్తుంది. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. సో మొదటి మాట, దేవుడు వాళ్ళ జీవితంలో ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని చేయబోతున్నందుకు వాళ్ళు గట్టిగా కేకలు వేసి దేవుని యొక్క కార్యాలు వాళ్ళు చూశారు. రెండో మాట ఏంటంటే, సో ఇక్కడ వాళ్ళ పిల్లలు ఉంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఒక్కరే కాదు కదా, వాళ్ళ చిన్న 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 పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అందరూ కలిసి వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళేమని ప్రార్థిస్తున్నారు, వీళ్ళేమని అరుస్తున్నారంటే, ఇది ఇస్తున్నాడు దేవుడు, నాకు ఈ ఎరికో గోడల నుంచి విడిపిస్తున్నాడు, ఈ కానాను దేశానికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దేశానికి నన్ను నడిపించబోతున్నాడు. అంతేకాదు, ఎర్ర సముద్రం దగ్గర నేనున్నప్పుడు నాకు దిక్కులేని స్థితిలో, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే సైనికులు, ఎక్కడ చూసినా మరణం తప్ప నాకేది కనిపించట్లేదు. ఆ స్థితిలో దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి స్తోత్రం. సో నా జీవితంలో, మా జీవితంలో ఏవైతే కార్యాలు ఈ ప్రయాణంలో, ఈ ఐగుప్తు దేశం నుంచి కానాను ప్రయాణించి ఈ ప్రయాణంలో మా జీవితంలో దేవుడు ఏవైతే కార్యాలు చేశాడో వాటిని బట్టి దేవునికి స్తోత్రం 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 అని చెప్పేసి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. మన జీవితంలో కూడా దేవుడి కార్యాలు లేవు, దేవుడు ఎలాంటి కార్యాలు చేయలేదు అనుకున్న వాళ్ళు స్తుతించాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే నేను చాలామంది ఈ లాస్ట్ మంత్లో మనం చూస్తే చాలామంది మన సంఘంలో కానీ తెలిసిన వాళ్ళు మనం వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేశాము. బట్ వాళ్ళు ఈ దినమున మన మధ్యలో లేరు, వాళ్ళు మనల్ని విడిచిపెళ్ళి పోయారు. కానీ మనము క్షేమంగా, మన కుటుంబం క్షేమంగా ఇక్కడ ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? దేవుడే కదా. దేవుడి కృప లేకుండా ఎవరము బ్రతకలేము. చాలాసార్లు మనం జాగ్రత్తగానే వెళ్తూ ఉంటాం, చాలాసార్లు మనము వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్తూ ఉంటాము. అపాయం ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. చిన్న అపాయాలు, పెద్ద ఉట్టిగానే వాడు ఉండి అక్కడే హార్ట్ అటాక్తో చనిపోయిన కేసులు చాలామంది ఉన్నాయి. నేను జనరల్ మనం సినిమా వాళ్ళు వీళ్ళు చూస్తే పునీత్ రాజ్ అనుకుంటాను.
సో తను ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి ఫుడ్ తీసుకుంటాడు, మంచి ఆరోగ్యం కలిగిన అతనే. ఉన్నట్టుండి ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చేసి అక్కడే చనిపోయాడు. ఎలాంటి రోగం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, అంత పర్ఫెక్ట్ ఫుడ్, పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి. కానీ ఏ క్షణాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన జీవితంలో దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. మన జీవితంలో ఎన్నోసార్లు నీకు శ్రమలు వచ్చాయి, ఎన్నోసార్లు కష్టాలు వచ్చాయి, ఎన్నోసార్లు అనారోగ్య పరిస్థితులు వచ్చాయి. వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఇదే విధంగా ఇశ్రాయేల్ జీవితంలో కూడా ఈ యాత్రలో వెళ్ళేటప్పుడు వాళ్ళ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, వాళ్ళు అనుకోలేదు, వాళ్ళ శక్తికి మించినవి అవి. కానీ దేవుడు వాటిని సాధ్యం చేశాడు. మన జీవితంలో కూడా ఏవైతే మనము సుసాధ్యం అనుకున్న కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా సాధ్యం చేశాడు. ఆయన ఏ దేవుడు అంటే ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా చేయువాడు. నీతో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఈ మాట చాలు నీ జీవితానికి ధైర్యంగా బతకడానికి, నీ మాట చాలు నువ్వు నెమ్మది కలిగి బ్రతకడానికి. అదేంటంటే నీ దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు బహు ఆశ్చర్యంగా చేయువాడు. అంతేకాదు నీ తలలను ఎప్పుడైతే మీరు ఈ కార్యం నాది కాదని నీ తల ఉంచుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు సిగ్గుపడుతున్నావో ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతాల్లో దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ కూడా అంతే ప్రాబ్లం. ఆ పెద్ద గోడను వాళ్ళు పలగొడటానికి శక్తి చాలదు, వాళ్ళు తల దించుకునే, ఎందుకంటే ఇంత దూరము, ఎంతో ప్రయాస, ఎంతో బాధతో, ఎంతో కష్టంతో ఇక్కడి వరకు వచ్చారు. కానీ ఆ స్థితి చూసినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ వల్ల కాలేదు. కానీ దేవుడికి ఎప్పుడైతే వాళ్ళు ఆరాధన చేశారో, ఎప్పుడైతే దేవుని స్తుతించారో, వాళ్ళు ఎక్కడైతే తల దించుకునే స్థితి వచ్చిందో అక్కడ దేవుడు వాళ్ళ తలని ఎత్తాడు. మీ జీవితంలో కూడా ఎక్కడైతే మీ జీవితంలో మీరు కూడా తల దించుకునే స్థితి వస్తుందో అక్కడ నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు, దేవుణ్ణి నువ్వు స్తుతించినప్పుడు నీ తల అక్కడ ఎత్తబడుతుంది. ఎక్కడైతే నువ్వు తోకగా ఉన్నావో ఆ ప్రాంతంలో దేవుడు నిన్ను తలగా చేయబోతున్నాడు. అదంతా జరగడానికి ఒకటే నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న నీ ఆరాధన, నీ స్తుతి ఆరాధన నువ్వు దేవునికి ఇవ్వలేకపోతున్నావేమో, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆరాధన చేయలేకపోతున్నావేమో, దేవుడు ఈ కార్యాలు చేయలేకపోతాడేమో, దేవుని వల్ల కాదేమో అని నువ్వు నిర్లక్ష్యం చూపిస్తున్నావేమో. ఈ స్వభావం ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి, దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాలు బట్టి, ఏవైతే నీకు అడ్డుగా ఉన్నాయో, ఏవైతే నీకు సమస్యలుగా ఉన్నాయో, దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఎక్కడైతే నా తలను దించుకున్నానో అక్కడ నా తలని ఎత్తుతాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం ఆత్మపూర్వకంగా దేవుని శక్తితో, ఆత్మతో, ప్రేమతో సేవిద్దామండి. యుద్ధము యెహోవాదే అంటూ. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన
సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అందరూ పాడాలి. అందరూ స్వరతలు వినాలి. చక్కగా పాటలు అర్థాన్ని గ్రహిస్తూ సంతోషంతో దేవుని సందులో ముందుకు కొనసాగుదాం. అందరూ స్వరమెత్తి పాడాలా? వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసిన విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మన అండ విశ్వాసమునకు కర్తైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరుకో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే లకు అధిపతి అయినా యెహోవా మన అండ సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే సనం యేసయ్యా మన అండ విశ్వాసమునకు కర్తైనా యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా
భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు. బిడ్డలారా, దేవుని సందులో ఆ దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం, ఆయన నామాన్ని మహిమపరచబద్దులమై ఉన్నాం, ఆయనాన్ని స్తుతించబద్దులమై ఉన్నాం, ఆయన్ని సన్నిధించబద్దులమై ఉన్నాం. భక్త వారమంత దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. బిడ్డలారా, ఈ సమయాన్ని చూడాలని అనేక మంది యోచించారు కానీ ఎవరు చూడలేకపోయారు. చాలా మంది గతించిపోయారు, చాలా మంది హాస్పిటల్ పాలైపోయారు, చాలా మంది బలహీనపడ్డారు, చాలా మంది అనారోగ్య పాలైపోయారు. కానీ నీవు నేను ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో గడుపుతున్నామంటే అది కేవలం దేవుని కృప. కాబట్టి దేవుని కృపను మనం ఆధారం చేసుకుని థాంక్ యూ లార్డ్ ఆదరించావు దేవా. దేవా ఎన్నడూ మా చేయి విడవలేదు దేవా, ఎన్నడూ దేవా మమ్మల్ని విడవాయలేదు దేవా. నిరంతరము నీవే తోడుగా ఉన్నావు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ప్రతి సమయంలో దేవా నీవే అండగా, నీవే కొండగా దేవా, నీవే ఆదరణకర్తవై ఆదరిస్తూ దేవా నీవు ముందు నడిపించావు దేవా. దేవా ఎంతో మంది దేవా, ఎంతో మంది దేవా ఈ సమయంలో దేవా మరణంలో దేవా, దేవా మరణ పడకలో ఉన్నారు దేవా, ఈ లోకంలో లేదు దేవా. కానీ నీ కృపతో, నీ ప్రేమతో దేవా నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నీ సన్నిధిలో ఉంచావు దేవా. క్షేమాన్ని దయచేశావు దేవా. దేవా దేవా దయను, నీ కృపను, నీ మెండైన ప్రేమతో దేవా దయను దేవా మా మీద కుమ్మరించావు దేవా. బలహీనపడ్డాము తండ్రి, ఎన్నోసార్లు అనారోగ్యం పాలైపోయాం ప్రభువా, ఎన్నోసార్లు దుష్టుడు సాతాను మాపై దాడి చేశాడు ప్రభువా. అయ్యా వాటన్నిటిలో ప్రభువా మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు తండ్రి, నీ క్షేమం అనుగ్రహిస్తూ వచ్చారు ప్రభువా, నీ నెమ్మదిని అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి. దానంతటిని బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు. మా మంచి దేవుడానికి స్తోత్రం, గొప్ప దేవుడానికి వందనాలు, అద్భుతమైన దేవుడానికి స్తోత్రం దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే స్తుతులు నాయనా, స్తోత్రము తండ్రి. దేవా మీరే తుడిచారు దేవా, మీరే ధైర్యపరిచారు దేవా, మీరే బలపరిచారు దేవా. ప్రతి దాంట్లో నీవే దేవా. దేవా దేవా మేము ఊరక ఉండి చూసినప్పుడు దేవా మా పక్షంలో మీరు యుద్ధము చేశారు దేవా. మా పక్షంలో దేవా నీవు గొప్ప కార్యాలు చేశావు దేవా. ఆశ్చర్యమైన కార్యాలు, బహు ఆశ్చర్యముగా దేవా మా జీవితంలో మీరు చేశారు దేవా. మా తలను ఎన్నో చోట్ల దేవా మేము సిగ్గుపడినప్పుడు దేవా మా తలను నీవు పైకి ఎత్తావు దేవా. మా జీవితంలో జయ జీవితాన్ని దయచేసావు దేవా. దేవా ఓటమి స్థితిలో ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు దేవా, అగాధ జలము అగాధంలో పడి ఉన్నప్పుడు దేవా మా చేయి విడవలేదు, మమ్మల్ని ఎడబాయలేదు దేవా. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టం నుంచి దేవా నీవు విడిపించావు, నీవు విడిపించావు. దిగులు పడద్దు, భయపడద్దు, నేనున్నానని దేవా ఎన్నోసార్లు నా వెన్ను తట్టావు దేవా, నన్ను ధైర్యపరిచావు దేవా. నీవు తోడుగా ఉండి దేవా, దేవా నీవు నీడగా ఉండి దేవా ధైర్యపరిచి ముందు నడిపించావు దేవా. దీవించావు, అభివృద్ధి పరిచావు దేవా. నా జ్ఞానము, నా తెలివి, నా బలము పనికి రాలేదు కానీ దేవా నీ కృప, నీ ప్రేమ దేవా ప్రతి సమయంలో దేవా నాకు తోడుగా ఉండి జయ జీవితాన్ని ఇచ్చింది దేవా. దేవా ఎన్నోసార్లు నేను రాజులను ఆశ్రయించాను, ఎన్నోసార్లు మనుషులను నమ్ముకున్నాను కానీ దేవా అవి ఏవి నాకు సహాయం చేయలేదు. కేవలము దేవా నీ కృప, నీ ప్రేమ దేవా నీవే నాకు సహాయం చేశావు దేవా. ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి కష్టంలో దేవా, ప్రతి బాధల్లో దేవా నీవు తోడుగా ఉన్నావు, నీవు తోడుగా ఉన్నావు. నా పక్షంలో యుద్ధమును చేశావు దేవా. నా జీవితంలో దేవా ఎన్నోసార్లు దేవా నీవే ధైర్యమైన, ఆశ్చర్యమైన కార్యాలు చేశావు తండ్రి దేవా. దేవా నిజముగా దేవా మరణము తప్ప ఇంకా దిక్కు లేదు నాకు, మరణము తప్ప వేరేది ఏది లేదు. నా అనుకున్న వాళ్ళు నన్ను విడిచారు, నా అనుకున్న వాళ్ళు నన్ను వదిలిపెట్టారు దేవా అని నేను దిక్కులు చెందినప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నేనున్నాను భయపడద్దు, నేను నీతో ఉన్నాను అని చెప్పి ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచావు, ఎన్నోసార్లు నన్ను బలపరిచావు దేవా. నా జీవితంలో ఈ కార్యం అవ్వదు, నా జీవితంలో ఇది అసాధ్యం అనుకున్న స్థితిలో దేవా నీవు సాధ్యం చేశావు దేవా. గొప్ప కార్యాలతో దేవా నా హృదయంలో తృప్తిపరిచావు తండ్రి దేవా.
స్తోత్రం ఎన్నో స్థితుల్లో ఎన్నో ఇబ్బందుల్లో అయ్యా, దేవా సమయంలో వాటన్నిటి ప్రభువా, నుంచి నిన్ను నీవు స్తుతించగలుగుతున్న విడిపించావు కేవలం దేవా నీ కృపే చీకటి నాయనా. బ్రతుకు నుంచి నన్ను వెలుగులోకి కృప తప్ప నడిపించావు ఇంక దేవా వేరొకటి లేదు ప్రభువా, దేవా నీకు దేవా వందనాలు. నీవే దేవా దేవా నీ శాశ్వతమైన కృపతో నీ శాశ్వతమైన ప్రేమతో దేవా దేవా నన్ను నింపావు తండ్రి నా పక్షంలో దేవా దుష్టుడు ఎన్నోసార్లు వేయించిన ప్రతి అగ్ని బాణం నుంచి నన్ను విడిపించావు దేవా ఎన్నో బాటల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో శ్రమల నుంచి దేవా నీవే కాపాడావు దేవా నీవే ధైర్యపరిచావు దేవా నీ రెక్కల చాటున దేవా నన్ను భద్రపరిచావు నీ దయ చాటున నన్ను భద్రపరిచావు నీ దయ చాటున నన్ను భద్రపరిచావు దేవా నీ చేతులలో దేవా నన్ను చెక్కుకున్నావు దేవా నీ కను పాప వలె దేవా నన్ను కాపాడావు దేవి తల్లి మరచినను తండ్రి విడిచినను నీవు విడవలేదు దేవా నీవు ఎడబాయలేదు దేవా నా జీవితంలో దేవా ప్రతి సమయంలో నీవు ఉన్నావు ప్రతి క్షణంలో నీవు ఉన్నావు ప్రతి దేవా ప్రతి చోట నీవు ఉన్నావు దేవా 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 నీవు ఆదరణ ఇచ్చావు నీవు బలపరిచావు దేవా ఏవైతే నా జీవితంలో నువ్వు చేసిన వాగ్దానాలను బట్టి స్తోత్రము తండ్రి వాటిని నీవు నా జీవితంలో దేవా నా సంఘ జీవితంలో నువ్వు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రము తండ్రి దేవా దేవా ఏదైతే ఇబ్బందులతో ఏదైతే కష్టాలతో ఏవైతే ఈ సేవా సమస్యలతో మేము ఉన్నామో వాటన్నిటి నుంచి దేవా నీవు విడిపించబోతున్నందుకు స్తోత్రము తండ్రి వాటన్నిటిలో మాకు విజయము దయచేయబోతున్నందుకు స్తోత్రము తండ్రి మమ్మల్ని దేవా దేవా నూతన జనంగా నూతన శక్తితో నూతన బలముతో దేవా మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రము తండ్రి దేవా నీవే ధైర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం మలవంత దేవా నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా 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 ఆమేన్ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమ కరుపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా 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 ఆమేన్ కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం అవును ప్రభువా నీ కృపను బట్టి నీకు వందనాలు కృపా తండ్రి. సత్య సంపూర్ణుడ స్తోత్రం Yes, Lord. Thank you, Lord. కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావు నా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం అందరం రెండు చేతులు పైకెత్తి అందరు గట్టిగా స్వరమెత్తి థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. థ్యాంక్ యూ లోడ్ యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు నాయన. ఆలోచనకర్త నీకు స్తోత్రములు తండ్రి. బలవంతుడకు దేవా నీకు స్తోత్రములు నాయన. సమాధానం చేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ లోడ్ అయ్యా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా అందరి పట్ల నువ్వు చూపించినటువంటి నీ కృపను బట్టి నీకు స్తోత్రములు నాయన. మా భక్తి జీవితం కాదు నాయన, మా పరిశుద్ధత కాదు ప్రభా, కేవలము నీ కృప చేతనే మేము రక్షించబడ్డాము నాయన. నీ కృప చేతనే ప్రభు మా పాపములన్నీ విమోచించబడ్డాయి తండ్రి. కేవలము నీ కృప చేతనే ప్రభువా నీ రాజ్యానికి మమ్మల్ని వారసులు చేస్తూ వచ్చారు. దాని అంతటిని బట్టి నీకు ప్రత్యేకమైన వందనాలు అయ్యా. ఈ లోకంలో ప్రభు మేము గొప్పవారని కాదు కానీ, ఈ లోకంలో ప్రభువా మేము పరిశుద్ధమని కాదు కానీ, కేవలం నీ కృపే నాయన. నీ కృప తప్ప ఇంక వేరొకటి లేదు ప్రభువా. థ్యాంక్ యూ లోడ్ యేసయ్య నీకు వందనాలు. గడిచిన వారమంతా ప్రభు నీ రెక్కల కింద భద్రపరిచారు నాయన. ప్రతి కీడు అపాయించి తప్పిస్తూ వచ్చారు ప్రభువా. ఈ సమయాన్ని చూడాలని ఎంతో మంది ఆశయాలు ఉన్నారు కానీ ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. కానీ మమ్మల్ని అయితే ప్రభువా సజీవులు లెక్కలు ఉంచారు. సజీవుడని దేవుని ఆరాధిస్తారని వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో ఒక ఉదయకాల సమయంలో నేను సజీవుడిగా ఉన్నాను, సజీవుడని నిన్ను ఆరాధించగలుగుతున్నాను. ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మరొకసారి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు వంటి యేసుక్రీస్తు నామం పేరిట ఇచ్చిన స్తుతి ఆరాధన